అందరికీ నమస్తే అండి. నేను ప్రభుదోలం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వెంకటేశ్వర స్వామి గురించి ఒక మనిషి కొంచెం ఆయన సుప్రభాతం గురించి అవహేళనగా మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అవుతుంటే చాలా రోజులు చూస్తుంది. అసలు ఎందుకులే అని చెప్పనుకుంటున్నాను. ఎంత మనం దాన్ని స్కిప్ చేస్తున్నా కూడా మళ్ళీ రిపీటెడ్గా అది వస్తూనే ఉంది. సరే ఏంటని చెప్పి దాని గురించి చూస్తే అది ఒక అడ్వకేట్ అంట. ఆయన కదిరి కృష్ణ అన్న ఆయన ఎప్పుడో ఏదో ఒక మీటింగ్లో ఆ సుప్రభాతం గురించి దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో అది. అప్పుడు రికార్డ్ చేసింది అది చాలా సంవత్సరాల క్రితం అంట. ఆయన చెప్పింది అది ఇప్పుడు బయట పెట్టి సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. నన్ను డీగ్రేడ్ చేయటకనో లేకపోతే నన్ను తప్పుగా ఇచ్చేయాలన్న పోర్ట్రేట్ చేయాలని అన్నట్టుగా ఆయనే చెప్తున్నారు. ఒకసారి ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని ఏ రకంగా అవహేళన చేశారో ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. అదే సుప్రభాతం ఏదనుకుంటారు మీరు? ఏది అదే అదే దానికి అర్థం. కమగా కొట్టదు ఉచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీలో అమెరికత శైలపతే. అయ్యో స్వామి, నువ్వు ఆదివాసి నిద్రపోయివనుకో, రాత్రి ఏదైందేమో జరలే తమ సుప్రభాతం. ఆయన ఈ రకంగా సుప్రభాతాన్ని కొంచెం చాలా వ్యంగ్యంగా చాలామంది, నాకు తెలిసి అక్కడ 100 మంది ఉన్నట్టున్నారు. అక్కడ మళ్ళీ ఆయన మాట్లాడిన దానికి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ కూడా ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది అక్కడ. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పి ఆయన అంటున్నారు. ఈ మధ్య మళ్ళీ ఆయన రిగ్రెట్ అవుతూ ఒక వీడియో పెట్టారు, దాంట్లో చెప్పారు. అయితే ఇంత దారుణంగా అంటే భారతదేశంలో చాలా కులాలు, 100 మతాలు, 1000 భాషలు, ఇంత సమగ్రంగా సమైక్యంగా మనం బతుకుతున్న భారతదేశంలో అంత బాహ్యాటంగా ఒక 100 మధ్యలో ఒక దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ సభలోనే ఉన్న ఆ కులం వాళ్ళు అవ్వచ్చు, వేరే మతం అవ్వచ్చు, ఎవరైనా కూడా ఎంకరేజింగ్గా ఎలా వదిలేశారనేది నా ప్రశ్న. యాక్చువల్గా ఒకవేళ నేను హిందువుని, నేను ఒక దేవుణ్ణి నమ్ముకుంటాను, నా ఫ్రెండ్ ముస్లిం అవ్వచ్చు, నా బంధువులు క్రిస్టియన్స్ ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికే స్వతంత్ర దేశం కదా మన భారతదేశం. దాంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పి ఎవరు సామాన్య ప్రజలు మనం ఎవరు అనుకోం. రాజకీయ పరంగా అవసరాల మేరకు కొంతమందికి వ్యాపారాల పరంగా అలా పెట్టుకుంటారేమో తప్ప సామాన్య ప్రజలుగా మనకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. మన చుట్టుపక్కల అసలు వేరే కులాలు మతాలు లేకుండా ఎక్కడుంది, ఏ రోజు ఉంది? మన ఊహ వచ్చినప్పటి నుంచి కూడా అందరం కలిసి మమేకమయ్యి ఒకే సమాజంలో బతుకుతున్నాం కదా. అంత ఆహ్లాదకరంగా అంత గుడ్ హార్మోనియంలో బతుకుతున్నాం మనం. మన భారతదేశంలో ఇట్లాగా ఒక మతానికి సంబంధించిన ఒక దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి అంటే తెలియకుండానే ప్రైవసీగా జరుగుతుంది అనేది ఈ విషయంగా బయటపడింది. ఇంకొకసారి చూద్దాం ఏమన్నారు. దానికి సంబంధించి ఎప్పుడుదో జరిగింది, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తారని చెప్పి ఆయన మళ్ళీ ఈ సిచ్యుయేషన్స్ కొంచెం ఇబ్బందికరం అయ్యి ఉంటాయి. ఆ వీడియో బయటపడటంతో ఆయనకి నచ్చిన వాళ్ళు గెట్టిన వాళ్ళు వాళ్ళకి లావాదేవీలు ఏం తేడా వచ్చిందో మొత్తానికి ఆ వీడియో బయటపడేసరికి క్షమాపణ కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియో పెట్టారు. ఆయన ఒకసారి ఏమన్నారు చూద్దాం. ప్రచారం చేస్తున్నారంట. ఆయన మాట్లాడిన మాటలే ప్రచారం ఏముంది? ఇప్పుడు నేను అన్న మాట నిజమో నేను కరెక్ట్గా నమ్మితే ప్రచారం ఏముంది దానికి? వేరే ప్రపంచంలో కూడా మనం ఆ మాట మీద నిలబడాలి కదా. ఆ రోజు నేను కరెక్ట్ మాట్లాడితే ఇవాళ కూడా కరెక్టే అవ్వాలి, అంతే తప్ప అప్పుడు నేను కరెక్ట్ మాట్లాడాను ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఎలా కుదురుతుంది? అది వక్రీకరించి ఒక కుట్రపూరితమైనటువంటి
పద్ధతిలో ఈ వివాదాన్ని చెల్లించడానికి ప్రయత్నం. కుట్రపూరితం ఏముంది, నువ్వు మాట్లాడిన మాటలు బయట పెట్టేది అంతే. అది హిందువులకి ఖచ్చితంగా నచ్చదు. అది కొంతమంది మీలో వాళ్ళకే ఇట్లా మాట్లాడడం తప్పు కదా అని కూడా అంటారు కదా, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే అంటారు కదా. చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఏ విధమైనటువంటి ఉద్దేశంతో కానీ దురుద్దేశంతో కానీ నేను వ్యాఖ్యలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుప్రభాతానికి ఇచ్చినటువంటి ఏదైతే తాత్పర్యం ఉందో ఆ తాత్పర్యంలో భాగాలను మాత్రమే నేను అక్కడ వివరించడం జరిగింది. తాత్పర్యం అంత బాగా అవగాహన ఉన్న వాళ్ళు అయితే హిందువుల వేదాలు తెలిసిన ఆ గురువుగారులతోనూ ఆ పూజారులతోనూ దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన మా ప్రవచనకర్తలు ఉన్నారు, వాళ్ళతో కూర్చొని నువ్వు డిస్కస్ చేయపోని, నీకు వివరంగా చెప్తారు కదా. పోనీ నీకు అంత డౌట్లు ఉంటే కనుక, నీకు అంత క్లారిటీ కావాలనుకుంటే కనుక, నీకు వాళ్ళకన్నా జ్ఞానం ఉందంటే కనుక ఒకసారి కూర్చోపోని, ఒకసారి కూర్చొని దానికి సంబంధించింది నాకు ఈ డౌట్ ఉందండి, నేను ఇలా అనుకుంటున్నానండి, ఇది కరెక్టేనా అని చెప్పి వివరం అడుగు. అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా నీకు తప్పట్లు కొడుతున్నారు కదా, నేను చెప్పిన దానికి నవ్వుకుంటున్నారు కదా అని చెప్పి నాకు ఇష్టం వచ్చిందని నేను మాట్లాడేస్తానంటే కుదరదు కదా, అట్లా కాదు కదా. ఏ విధంగా కొన్ని వర్గాలు దేవతల్ని రకరకాలైనటువంటి శ్లోకాలతో అవమానిస్తూ తిడుతూ పెడుతుంటారో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఈయన చేశాడు ఆ పని, ఇది వేరే వాళ్ళు చేశారు అంటున్నాడు ఆయన. ప్రయత్నం కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్నారు. అయినా అది ఎప్పటిదో పాత వీడియో, పాత కాలంలో ఎప్పుడో చేసినటువంటి ఆ వీడియోలు ఎప్పుడో చేశాడంట ఆ వీడియో. అది ఇప్పుడు రీసెంట్గా బయటపడింది. అది ఈయన నచ్చినోళ్ళలో ఈయన గెట్టినోళ్ళలో మొత్తానికి ఈయన ఎవరికో చెడిందో ఏమైందో తెలియదు, మొత్తాన్ని మీద గ్రడ్జ్ పెట్టుకుని ఆ వీడియోని బయట తీసి ఈయన డీగ్రేడ్ చేయడానికి ఇప్పుడు అది పబ్లిష్ చేశారు. ఇప్పుడు తీసుకొచ్చి కావాలని కొంత దురుద్దేశపూర్వకంతో చేసినటువంటి ఈ విధానాన్ని ఎవరో మహానుభావుడు పాపం ఇప్పుడు వచ్చింది ఆయనకు కోపం. ఈ పద్ధతిని ఎంతమాత్రం కూడా సహించలేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యాఖ్యల వల్ల నేను చేసినటువంటి ఆ కామెంట్ల వల్ల చాలా మంది నా మిత్రులు, అనేక మంది మా హిందూ సోదరులకి ఇప్పుడు కోపం వచ్చింది. అంటే వ్యాపారాలకి వ్యవహారాలకి పనులు కావటానికి హిందువులు కావాలి, ఇలాంటి వ్యక్తులకి హిందువుల్లో ఆయన స్నేహితులు అంట, హిందువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మీద ద్వేషం పెంచుకునేసరికి ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చేసరికి వాళ్ళందరి కోసం ఈయన పాపం ముక్తసరిగా క్షమాపణ చెప్తున్నాడు, బాధపడినట్టుగా. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకోవాలి వెనక్కి? నువ్వు నిజంగా కరెక్ట్గా మాట్లాడినట్టయితే ఆ రోజున వెనక్కి తీసుకోవాల్సిన నెసిటీ లేదుగా. నువ్వు ఆ రోజు కరెక్ట్గా మాట్లాడానే అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడావు కదా. కాదు నేను మాట్లాడింది కరెక్టే, కావాలంటే రండి నాకు సమాధానం చెప్పండి, ఎవరు చెప్తారో అని చెప్పి అనగలగా. అలా లేదు. ఇవాళ ఆ స్నేహితులందరూ బాధపడుతున్నారు అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పడానికి ఎలా సిద్ధపడ్డావు? మరి నువ్వు అది తేడా కదా. అట్లా ఉన్నారు సమాజంలో. భారతదేశం యొక్క సమగ్రతని బయటోడు ఎవడొచ్చి పాడు చేయక్కర్లా. ఇగో ఇలాంటి యదవులు ఉంటే చాలా, క్షమించాలి, అలాంటి మనుషులు ఉంటే చాలన్నమాట. అయితే ఇంకొక మనిషి గురించి చెప్తాను నేను. ఇగో ఈ మనిషి సూటు బూటు వేసుకుంటాడు, రిటైర్డ్ జడ్జి అయిన జడ శ్రవణ్ కుమార్ గారు, ఒక పార్టీ అధ్యక్షుడు కూడా. అయినా ఈ సమాజాన్ని ఏ రకంగా పాడు చేయటానికి రాజకీయ పార్టీలు పెడతారో ఈయన ఒక ఎగ్జాంపుల్. ఈయన ఏం మాట్లాడాడు చూడండి. ఈరోజు ముస్లిమ్స్ కి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం కి ప్రాణానికి రక్షణ ఉండదు అని చెప్పినటువంటి అంశం ఎవరు చెప్పారు? ముస్లిమ్స్కి బీజేపీ అంటే పడదు, బీజేపీ వస్తే ముస్లిమ్స్ అందరికీ ప్రాణహాని అని చెప్పి ఈయనకెవరో చెప్పారంట. ఎంత దారుణం అసలు అలా మాట్లాడతాక. అసలు ఒక పార్టీ గెలిస్తే అంటే 10 ఏళ్ల నుంచి దేశంలో ముస్లిమ్స్ అనేవాడు బతకకుండా పారిపోయి ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ వెళ్ళిపోయారే. నాకు అర్థం కాల. వాళ్ళకి హక్కులు ఏమి, వాళ్ళకి హక్కులు భంగం కలిగినాయా? వాళ్ళకి అధికారంలోకి రాలేదా? బీజేపీలో ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరు లేరా? ఎక్కడ ఏంటి మాటలు? ఇప్పుడు ఈ రోజు ఈ మాటలతోటి ఇంకా 1780 రోజుల పరిపాలనలో ఎన్ని వందల మాటలు చూడాల్సి వస్తుంది. చూసారా ఏ రకంగా మనిషిలో
ఉద్రేకత పెంచడానికి మనుషులు, రాజకీయ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడతారో ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని ఆయన రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగే విధంగా ఆయన మాట్లాడే తీరు ఒకసారి గమనిద్దాం. ఎన్ని వందల మంది హత్య చూడాల్సి వస్తుంది. సో దీనికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మీదేసుకొని, మెడలో వేసుకొని భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈయన ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాడంటే, వినుకొండలోని రషీద్ అండ్ జిలానీ ఇద్దరు గొడవపడి రోడ్డు మీద జిలానీ రషీద్ని చంపేసిన సమయంలో పూర్తిగా అవగాహన తెచ్చుకోకుండా, ఆ కేసుని ఏం జరిగిందనేది వివరం తెలుసుకోకుండా ఒక ఛానల్ వాళ్ళు పిలవంగానే చక్కగా నీట్గా తయారైపోయి మనం ఇవాళ చించేయాలి, పొడి చేయాలి, అది అవకాశం దొరికింది నాకు, ఇక టీడీపీని, బీజేపీని, పవన్ కళ్యాణ్ని తిడతాకి అని చెప్పి అనుకున్నాడు. వాస్తవంగా ఈ డిబేట్ జరిగినప్పుడు కథ వేరు, ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకున్న కథ వేరు. ఈయనే అరే నేను అనవసరంగా నిన్న పొరపాటును మాట్లాడేసాను టీవీలో ఎక్కువ అనుకుని ఉంటాడు. బట్ ఎవరో ఈ మాటలని గ్రహించాల, ఈయన మాటలని లైట్ తీసుకున్నారు. బట్ పార్టీలని, మతాలని, కులాలని ఆ రకంగా విభజించి ప్రజల్ని ఏ రకంగా ఆడుకోవటానికి, రెచ్చగొడటానికి ప్రజల్ని చూస్తారో కొంతమందిని ఈయన వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఈ రోజు ముస్లిం జాతి మొత్తానికి కూడా వీళ్ళ ముగ్గురు సమాధానం చెప్పకపోతే ముస్లింస్ రేపొద్దున భవిష్యత్తులో బ్రతకగలిగే అవకాశం ఉన్నదే నేనైతే అనుకుంటున్నాను. అసలు ముస్లిమ్స్ అనేవాళ్ళు బతకడానికి అవకాశం ఉండదని అనుకుంటున్నాడంటే ఈయన. చనిపోయిన కుర్రాడు ముస్లిం, చంపేసిన కుర్రాడు కూడా ముస్లిమే. దానికి మిగతా పార్టీలు కానీ, మిగతా కులాలు కానీ, మతాలు కానీ ఏమి ఇబ్బంది, అందులో ఎలా ఇన్వాల్వ్ అవుతారు నాకు అర్థం కాదు. అక్కడ ఏం జరిగిందో ఆ రోజున అవగాహన తెచ్చుకోకుండా, స్టడీ చేయకుండా, మనం అవకాశం దొరికింది కదా అని చెప్పి, నన్ను పిలిచారు కదా, మైక్ ఇచ్చారు కదా అని చెప్పి కెమెరా పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే సమాజంలో దానివల్ల ఎంతమంది ముస్లిమ్స్ యువకులు ఏ రకమైన అగ్రెసివ్నెస్ మనసులో తెచ్చుకుంటారో, రేపొద్దున్న వాళ్ళు దీనికి రిలేటెడ్గా ఈయన మాటలకి రెచ్చిపోయి ఇంకో కార్యక్రమం చేస్తే దానికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు? అప్పుడు ఈయన తీసుకుంటాడా మరి? అందుకని రాజకీయ నాయకులు మాట్లాడే మాటలని ప్రజలు సామాన్యంగా మనం చాలా జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకుని, కొంచెం ఓపికగా, సహనంగా మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని పాడు చేసుకునే విధంగా మాత్రం ఉండకూడదు. మనం ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడతారు, ఎలాగైనా మాట్లాడతారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్, మా ఫ్యామిలీలోనే మతం మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా పిన్నులు, పెద్దమ్మలు, చెల్లులు, అన్నలు, తమ్ముళ్ళు చాలామంది మారిపోయారు మతం. బట్ ఎవరింటికాళ్ళు వెళ్తా, ఎవరు దేవుడిని కొలుచుకుంటాము, ఎవరి ప్రార్థనలు చేసుకుంటాము, ఎవరి పూజలు చేసుకుంటున్నాం. కొంతమంది ఇష్టమైన వాళ్ళు మా ఇంటికి వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. దానికి మనం బంధాలను తెంచేసుకోలేంగా. మతం మారాడను కులాంతర వివాహాలంటారా? అసలు కులం గురించి పట్టించుకుని ఎవడండి బాబు? ఇవాళ అబ్బాయికి అమ్మాయి దొరికించాలా, అమ్మాయికి అబ్బాయి దొరికించాలన్న వ్యవహారం ఉంది. నా ఫ్రెండ్స్లో చాలామంది ఇంటర్ క్యాస్ట్ అండ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరిగి ఉన్నాయి. ఇంత సమాజం ఒకటైపోయి ఇప్పుడు ఉద్యోగాల పరంగా, వ్యవహార పరంగా, రాజకీయాల పరంగా కులాల మతాలు కావాలి. కానీ సమాజంలో సామాన్య మనుషులకి ఈ కులాల మతాలు ఎక్కడ వస్తాయి? మనకి అందరం కలిసే కదా, అందరం సామరస్యంగా. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లేని సమాజాన్ని చూడాల. వాళ్ళ చుట్టూతో, వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ, వాళ్ళ పండగలకి స్వీట్స్ కానీ, వాళ్ళు చేసే పలహారాలు కానీ తింటూ, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ క్రిస్మస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సెలబ్రేట్ చేసుకుంటూ, మా పండుగలు అయితే వాళ్ళు వస్తూ ప్రసాదాలు ఇవ్వకపోతే దెబ్బలాడేవాళ్ళు, మాకు ఇవ్వలేదు అంటే చెప్పి ముస్లిమ్స్ అయితే ఇంతెందుకు. మొన్న నేను రీసెంట్గా పోయిన నెలలో నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ముస్లిమ్స్ దర్శనానికి వచ్చారు ఫ్యామిలీస్కి. నేను ఆశ్చర్యపోయా. ఏంటంటే తర్వాత నీకు తెలుసుకుంది ఏంటంటే, ముస్లిం చాలామంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని చెప్పి నేను తర్వాత తెలుసుకున్నాను. కాబట్టి కొంచెం అవేర్నెస్తో మాట్లాడే మాటలని మనం ఆవేశాలు పోకుండా, మన ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మన స్నేహితుల్ని, మన బంధువుల్ని మనమే కాపాడుకోవాలి. కొంతమంది కుతంత్రంతో, కుళ్ళుతో వ్యవహరించి వాళ్ళ అభ్యున్నతి కోసం మన యొక్క బంధుత్వాలని, మన బంధాలని చెడగొట్టే రీతిలో కొంతమంది సమాజంలో వస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళని మనం జాగ్రత్తగా తీసి బయట పడేసుకోవాలి. కలుపు మొక్కలు అంటారు సరే, అలా తీసేసి పక్కన పడేసుకుని మన యొక్క గుడ్ హార్మోనీ, మంచి వాతావరణంలో మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి మనందరం కలిసి కూడా
కలిసికట్టుగా మన దేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ.